సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ తిరుపతి కేంద్రంగా విచారణ సాగిస్తోంది. నెయ్యి టెండర్ల నుంచి సరఫరా చేసిన సంస్థల వరకు పరిశీలన చేసింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థల్లో సోదాలు చేసి నలుగురిని అరెస్ట్ చేసింది. అదే సమయంలో తిరుమలలోనూ ఆరా తీసింది. కాగా ఈ కేసు విచారణలో మరో కీలక నిర్ణయం దిశగా సిట్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. లడ్డూ కల్తీ ఆరోపణలపైన సిట్ లోతుగా అధ్యయనం చేస్తోంది. ఈ కేసులో సిట్ మొదటి ఛార్జ్ షీట్ వేయనున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసిన నలుగురి డైరీ నిర్వాహకులతో పాటు 2 టీటీడీ ఉద్యోగులను నిందితులుగా చేర్చనున్నట్టు తెలిసింది. మరోవైపు నెల్లూరు అనీసా కోర్టులో నిందితులు బెయిల్ పిటిషన్పై విచారణ తరువాత మరో వారానికి కేసు వాయిదా పడింది. సిట్ విచారణ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో 2 ఛార్జ్ షీట్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఫిబ్రవరి 9వ తేదీన ఏఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖరన్, భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాల విచారణ పూర్తి చేశారు. నెయ్యి కల్తీ ఎక్కడా ఎంత మేరకు జరిగిందో గుర్తించడంతో పాటు టీటీడీ ప్రొక్యూర్మెంట్లో పనిచేసే ఉద్యోగులను విచారించారు. ఈ విభాగంలోని నాగేందర్, శేఖర్ నెయ్యి ట్యాంకర్లు తనిఖీ చేయకుండా అనుమతించినట్లు, ప్రతి ట్యాంకర్కు డబ్బు తీసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. విచారణకు సహకరిస్తామని, అరెస్ట్ చేయవద్దన్న ఉద్యోగుల విన్నపం మేరకు సిట్ సంయమనంతో వ్యవహరించింది. ఈ కేసును తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టు నుంచి నెల్లూరు అవినీతి నిరోధక శాఖ కోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో అక్కడ తగిన ఆధారాలతో ఛార్జ్ షీట్ సమర్పించినట్లు స్పష్టమవుతోంది. సిట్ లోతుగా చేస్తున్న విచారణలో భాగంగా కొందరు ముఖ్యులకు సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. విచారణలో భాగంగా సిట్ తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.